సమంత మొహంలో ఇలా చిరునవ్వు చూసి ఎన్నేళ్ళు అయిందో కదా. తను ఆ పెళ్లి బంధం నుంచి విడిపోయిన దగ్గర నుంచి తను పడ్డ స్ట్రగుల్స్, ఫాదర్ని పోగొట్టుకొని ఒక సైడ్ ఏమో హెల్త్ బాగాలేక, ఒక సైడ్ ఏమో నాగ చైతన్యతో డివోర్స్, ఇవన్నీ ఒక అమ్మాయికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. చూసే వాళ్ళకి ఏంటి అంటే, అరే ఇది మంచిగా తిరుగుతుంది, ఎంజాయ్ చేస్తుంది, హీరోయిన్నే కదా, లేకపోతే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇన్ని మిక్స్ చేసి ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి వచ్చి కుక్కేసినట్టు ఎట్లా ఉంటుందంటే, ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టినట్లు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు తను అమ్మాయిలు అస్సలు తట్టుకోలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ అంత స్ట్రాంగ్గా నిలబడి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో రాజుని, సమంతని ఇలా చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సమంత అప్పుడు ఎలా ఉందో అంతే గ్లామర్గా ఇప్పుడు అంతే గ్లామర్గా కనిపించింది. మొహంలో ఆ చిరునవ్వు అనేది వచ్చేసరికి నాకైతే అంత బాగుందేమో అప్పట్లాగా అనిపించింది. కాకపోతే రీజన్ అయితే అది కాదు, సమంత ఇప్పుడు బాగుంటుంది, అప్పుడు అలాగే అందంగా ఉంది, ఇప్పుడు అలాగే అందంగా ఉంది. కాకపోతే ఏంటంటే తన మొహంలో చిరునవ్వు అనేది వచ్చింది కాబట్టి ఆ ఫేస్ ఇంకా నాకు గ్లో అయిపోయి సమంత ఇంకా అప్పటిలాగా ఉందిరా, సమంత ఈజ్ బ్యాక్ అన్నట్లు నాకు అనిపించింది. కాకపోతే రీజన్ అయితే ఇది, తను హ్యాపీగా ఉంది కాబట్టి నాకైతే అందంగా కనిపించింది. మరి సమంతని ఇలా హ్యాపీగా చూసిన తర్వాత మీకేమనిపించింది? సమంతను చూసి మన ఆడవాళ్ళు నేర్చుకోవాలి ఏంటంటే, తను అంత స్ట్రాంగ్గా ఫైట్ చేసి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒంటరిగా ఉండి ఫైట్ చేసి ఇప్పుడు ఒక ఫైటర్ లాగా మన ముందుకు వచ్చింది. చాలా స్ట్రాంగ్గా మన ముందుకు వచ్చిందనమాట. సో అమ్మాయిలం అలా డల్ అవ్వకుండా సమంత లాగా స్ట్రాంగ్గా ఉండాలని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.